ఇక ఈ కులం లేదు, ఆ కులం లేదు. నువ్వు ఏ కులం అంటే యాజ కులం, రాజులం అని చెప్పు. నువ్వు రాజువి, నువ్వు రాణివి. నువ్వు మన తండ్రి దేవుడు. ఎప్పుడు వచ్చింది ఈ భాగ్యం మనకి? ఏనాడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఆయన్ని నమ్మామని రుజువు చేసుకున్నామో ఆనాడు మనల్ని కొడుకులుగా కూతుళ్ళుగా స్వీకరించాడు దేవుడు. ఆనాడే నీతిమంతుడు, నీతిమంతురాలు అని రాశాడు మన పేరు. ఏమని రాశాడు? నీతిమంతుడు, పరిశుద్ధుడు అని రాశాడు నీ పేరు. నీతిమంతురాలు, పరిశుద్ధురాలు అని రాశాడు నీ పేరు. కాబట్టి నీ అంతటా నీవు కలిగి ఉన్న నీతి కంటే కూడా ఉన్నతమైన నీతి దేవుడు నీకు ఆపాదించిన నీతి. నీ నీతితో నువ్వు చెల్లుబాటు కావక్కడ. అందుకే దేవుని నీతి అయి ఉన్నటువంటి క్రీస్తును నీకు ధరింపజేశాడు.